హలో హాయ్ ఈ రోజు నా బర్త్డే. సో నా బర్త్డే రోజు నేను ఏమేమి చేయబోతున్నాను అండ్ ఇది ఎవరు, ఇది యాపిల్ 2.0. ఇది నాకు కాజల్ గిఫ్ట్ ఇచ్చింది. ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంటికి 5 o'clock వచ్చింది. సో మీరు కాజల్ బ్లాగ్లో ఇప్పటివరకు చూసి ఉంటారు. సో సేమ్ యాపిల్ లానే ఉన్నారు కాబట్టి యాపిల్ పేరు పెట్టుకున్నాము. సో దీనికంటే ఇంకా ప్రీషియస్ గిఫ్ట్ నా బర్త్డే రోజు ఏం లేదు అనుకుంటున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా బ్లాగ్ ఏం ప్లాన్ చేయలేదు, బట్ యాపిల్ని చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో చలో బ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈరోజు మార్నింగ్ లేచే బిఫోరే నా డే ఎలా స్టార్ట్ అయిందంటే సో మచ్ హ్యాపీ. యాపిల్ సే హాయ్. హాయ్ హాయ్. ఫోన్ తీసుకొని ఆన్ చేస్తున్నా. నాకు తెలిసి మీరు ఓ మై గాడ్, యు వాట్ a gift for me. Yeah. What this? Many more happy returns of the day. God bless you. ఇంత పెద్ద గిఫ్ట్ చేయలేదు నేను. నీ మనసంతా. ఏముంది ఇంత పెద్దగా ఉంది కానీ తర్వాత ఐడియా వాళ్ళు అని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే కూర్చుంటే నాకు పంపర్ తొందరగా. హలో సార్, గుడ్ మార్నింగ్. బర్త్డే రోజు కూడా పని చేసుకుంటున్నాం కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హ్యాపీ బర్త్డే హమిదా. సెకండ్ తర్వాత హ్యాపీ బర్త్డే హమిదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్. Many happy returns of the day. Thank you so much. Stay blessed as always. Thank you. Maya. చెప్పారు స్టార్ట్స్ పెట్టమని చెప్పారు. సో చెప్పారు కావాలనే సొంతంగా అయితే పెట్టేది. బయట మాయ చాలా మాయ ఉంటుంది, మాయలాగా ఉండాలి కాబట్టి అంతే. నా మీద కోపాలు పెట్టుకోకండి. పెట్టుకుంటారు తిట్టుకుంటారు, అంటే బాగా చేస్తున్నారనే తిట్టుకుంటారు. తిట్టుకుంటున్నారంటే ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తున్నట్టే. అది బాగా తిట్టుకోండి. ఇంకోసారి ఆ మాట చెప్పు. అది బాగా తిట్టుకోండి. Once again, happy birthday. Mama. Many happy returns of the day. Mama, and let her be blessed. Sorry. Yes. Mama, I went to the party. It was a, what do you call it? A bash, birthday bash. You enjoyed? I enjoyed. I really enjoyed. Stay blessed as always. Thank you. That's all I can wish for you. Means a lot. సో ఈ గిఫ్ట్ ఓపెన్ చేసే ముందు మీ అందరికి ఇది ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏం రాశారు దీంట్లో రండి చూడండి. హమీదా విత్ లాట్స్ ఆఫ్ లవ్ శ్రీప్రియ అని రాశారు. సో ఆ లవ్ ఎంత ఉంది, ఎంత ప్రేమతో తెచ్చిన వస్తువు మనకి ఆగలేక తొందరగా తీసేద్దామని చెప్పి తొందరగా సీన్ చేసి పైనుంచి పరిగెత్తుకుంటా వచ్చేసి తీద్దామని చెప్పి వచ్చాను. ఆయన పడుతూనే ఉన్నాను. నాకైతే గిఫ్ట్ ఇచ్చేసారు ముందే. నేను వచ్చి ఓపెన్ చేసుకుంటే అంటే పక్కన ఉంటే బాగుంటుంది కదా, పడుతుంటే రండి ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఇంతుంది, లోపలైతే గిఫ్ట్ ఇంతుంది. గిఫ్ట్ ఇచ్చిన లోపల ఏముంది, ఇంతే ఉంది. నేను ఇంత డబ్బా తీసుకొచ్చాను అంటే ఎలా ఉంటది? నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. మొత్తం నా ఉన్న లోపల ఉన్న ఆవేశాన్ని మొత్తం చంపేశారు ఒక్క నిమిషం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో లెట్స్ స్టార్ట్ అండ్ చెక్ అవర్ పేషెన్స్. ఓ మై గాడ్, నా దగ్గరకు బుద్ధ లేదు ఇప్పుడు. ఒక బుద్ధ నా దగ్గర ఇలా పెద్దది ఒకటి ఉండే, అది ఇరిగిపోయింది అని చెప్పేసి తీసుకురాలేదు.
వావ్, ఇది గ్లో అవుతుందా? చాలా రేడియేషన్ చాలా బాగుంది. సో నాకు ఎందుకు ఈరోజు నా బర్త్డే రోజు నేను ఏవి పోగొట్టుకున్నాను అవన్నీ నా దగ్గర తిరిగి వస్తున్నాయి అనమాట. సీరియస్గా ఈరోజు నాకు యాపిల్ వచ్చింది అంటే ఐ లాస్ట్ యాపిల్ ఈ ఇయర్లోనే. సో నాకు యాపిల్ కూడా తిరిగి వచ్చింది ఈ ఇయర్లోనే. హౌస్ షిఫ్టింగ్ చేసినప్పుడు ఈ పిజ్జా తిరిగిపోయింది, అది కూడా నాకు తిరిగి వచ్చింది. మిస్ అయ్యి దిస్ ఇయర్ నాకు మిస్ అయిన అన్ని నాకు ఈ ఇయర్ తిరిగి వస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ ఇయరింగ్. బర్త్డే రోజు పప్పు అన్నం తింటున్నాను. సో ఈరోజు ఓన్లీ బర్త్డే స్పెషల్ కి బ్రహ్మముడి పెడుతున్న ఫుడ్ అన్నమాట ఇది. చపాతీ కూడా నేను తినట్లేదు. వాళ్ళు పెట్టిన చపాతీ సూపర్. నాకు వద్దు అన్నాను, నేను చపాతీ తినను. వెనకాల తిరిగి చూడలేదు, వెనక్కి తిరిగి చూడు. వెనక్కి వెళ్ళిపోయిన అన్ని తిరిగి వస్తున్నాయి. నువ్వు కూడా వచ్చావా? అమ్మ బాబాయ్ వీళ్ళు ఉన్నారండి ఒకరు, ఎప్పుడు మనసు అది ఒకటి అక్కడ కూర్చొని. అదే ఇక్కడ కూర్చొని నన్ను చూస్తుంది కూడా, విష్ కూడా చేయట్లేదు. బర్త్డేకి పిలిస్తే రాను కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా విష్ చేయట్లేదు. చూడండి, మీరే చూడండి. విష్ చేసి నేను విష్ చేసినప్పుడు వీడియో చెప్పినప్పుడు విష్ చేయాలని అరుస్తున్నాడు భయ్యుడు. ఏం తెచ్చావరా? ఏం తెచ్చావరా? నాకు ఇంకా గిఫ్ట్ వచ్చింది. హ్యాపీ బర్త్డే. ఓపెన్ చెయ్యి. ఏంటో బాగా ఎక్సైట్మెంట్. ఓపెన్ చెయ్యి. ఒకసారి యూస్ అవుతుంది కదా ఇప్పుడు కూడా. బ్రహ్మముడికి వాడాను. గిఫ్ట్ ఇచ్చిన సార్ బ్రహ్మముడికి వాడతా. నార్మల్ సారీ, పెళ్లి సారీ ఏం కాదు. నీకు మోడర్న్ డ్రెస్ కొనాలని ఉన్నా, తర్వాత అర్థం కాలేదు. చెన్నై ఎయిర్పోర్ట్ లో కటింగ్ చేయాలి. అలా కావ్య ఇచ్చిన సారీ సప్నకి కాదు, హమీదాకి. సో దీపిక ఇచ్చింది కాబట్టి ఇది నేను మానస్ పెళ్లిలో వేసుకున్నా కూడా మీరు ఫీల్ అవ్వద్దు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకంటే ఇది నాకు దీపిక హమీదాకి ఇచ్చింది, సప్నకి కాదు. నా బర్త్డే కాబట్టి తొందరగా వర్క్ అన్ని ఫినిష్ చేయాలి కాబట్టి బ్రహ్మముడి హాఫ్ డే షూట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ షో వచ్చేసి దానికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. కాసేపు ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ కూడా లేదు, హాఫ్ అన్ అవర్ కొంచెం వేరే కాస్ట్యూమ్ అవన్నీ తీసుకొని ఆ లొకేషన్కి వెళ్ళాలన్నమాట. నేను షూట్లో ఉన్నంత వరకు నేను ఇంటికి వచ్చి చూస్తే ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే ప్లీజ్ పేరు మెన్షన్ చేయండి. తెలీదు, చాలా వస్తువులు అయితే వచ్చినాయి. You missed me. Apple, you missed me. ఈరోజు ఫస్ట్ డే వచ్చిందే నేను బయటికి వెళ్ళిపోయా. కూటి పాయ్, కూటి బేబీ, అమ్మకు బేబీ, ఓ బేబీ, చోతి బేబీ, అమ్మకి పో. సో నేను డిఆర్కి అయితే వచ్చేసి అంటున్నా, యాపిల్కి అయితే వచ్చేసి పుల్లు, షుందూర్, యాపిల్ అని పిలుస్తుంది. సో ఏ పేరు నోట్లో వస్తే అదే పిలుస్తుంది. మ్యాక్సిమం అయితే షుందూర్, ఓ షుందూర్తో ఈ పేరు కూడా మేము యాపిలే పెట్టేసాం. ఇక్కడ ఇంకా మా పెద్ద పిల్లడు మా హ్యాపీ మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పు. ఆడ ఎవరిని ఏం చెప్పండి, నువ్వు కూడా హ్యాపీ బర్త్డే.
మనకి బ్రహ్మముడిలో శ్రీప్రియ గారు ఇచ్చారు. సో బ్యూటిఫుల్, సో క్లాసీగా ఉంది ఇది. అప్పుడు అన్ని కవర్లు ఉంది కాబట్టి మీకు కనపడలేదు. సో ఇది అయితే ఎక్కడ పెడదాం అనుకుంటున్నా అంటే ఇక్కడ పెట్టేద్దాం బ్రో. ఈ బుద్ధ మా దగ్గర ఈ చిన్న బుద్ధ ఉంది. ఈ చిన్న బుద్ధ తీసి ఇక్కడ పెడదామా? ఇక్కడే పెట్టాలి, ఇక్కడ వేరే ప్లేస్ లేదు. శ్రీప్రియ గారు మీరు ఈ బ్లాగ్ చూస్తుంటే చూడండి, ఇక్కడ పెట్టేసా ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి రాగానే మీరు ఇచ్చిన మెమొరబుల్ థింగ్ నాకు ఎప్పటికే నా కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రియ గారు ఇది నాకు ఇవ్వడానికి కోసం. మనీ ప్లాంట్ ఎవరు ఇచ్చారు, ఏం రాసింది, హ్యాపీ బర్త్డే. సో ఈ మనీ ప్లాంట్ అయితే మనం షిఫ్ట్ చేయాలి, దీంట్లో అయితే గ్రో చేయలేదు. లేదు ఇప్పుడు వరకు పెట్టొచ్చు, బాగుంటుంది ఇట్లా. ఎట్లా పెడదాం, ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇది మన బ్రహ్మముడిలో బామ్మ గారు ఉన్నారు కదా, మా అమ్మ ఇచ్చారనమాట. ఇది బర్త్డే రోజు ఇచ్చారు. అండ్ ఇది ఇప్పుడు ఎవరు పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్లవర్స్ పంపించిన, మీకు ప్రేమ చూపించిన ఎవరో నా ఫ్రెండ్స్ ఎవరో పంపించారు నాకు, కానీ దాంట్లో ఎవరిది పేరు ఎవరు రాయలేదు. బర్త్డే గిఫ్ట్ పంపించినప్పుడు పేరు రాసి పంపించాలండి. మీ సంతోషం మీకు ఉంటుంది, కానీ మా కన్ఫ్యూజన్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎవరు పంపించడానికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పర్సన్ పంపిస్తే ఎలా తెలుస్తుంది ఆయనని పంపించారా లేదంటే తనని పంపించిందా, లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేబీ వాళ్ళు పంపలేదేమో అని నేను ఫీల్ అయిపోయి వాళ్ళే పంపించారేమో అని అనుకుంటే మరి తక్కువ కదండి. పేరు రాసి పంపించాలండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. దీంట్లో ఎవరి పేరైనా ఉంటుందో చూద్దాం. మన బ్యాంక్ మేనేజర్ పంపించారు. దీంట్లో ఏవి అవుతుంది. క్యాండిల్స్ ఉన్నాయి చెప్పాను కదా. క్యాండిల్ ఆమె క్యాండిల్ లవర్, సో ఐ కెన్ సెన్స్ ఇట్. Today is your day. Yes, it's my day because it's my birthday. హ్యాపీ బర్త్డే. ఇది కూడా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు నేను నా కాఫీ టీ తాగే కప్పు చేసేసి దీంట్లో తాగుతా. ఇవన్నీ వేసుకొని తాగాను, ఇది తీసి దాన్ని తాగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారో తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఎవరు పంపించారో తెలీదు. దీంట్లో ఫర్ యువర్ బర్త్డే అనే కార్డు ఉంది. సో ఇది అయితే హాఫ్ కింద హ్యాండ్ రైటింగ్తో రాసింది, పైన వచ్చేసి మనకి కార్డులో ఏం రాసింది అంటే wishing you never ending cheerfulness and positivity on your birthday. May everything about this day bring a smile to your face. So this is my smile for the day. And get sorted in the treasure of your sweet memories. Have a great one. Thank you so much. సర్ప్రైజెస్ అనుకొని పంపిస్తారు. మనం ఇక్కడ కన్ఫ్యూజన్తో చచ్చిపోతాం. ఇలా ఒత్తి చూస్తే దీనిలో అయితే టెడ్డీ బేర్ ఉంది అని అనుకుంటున్నాను. నేను లైఫ్లో ఎంత అంటే ముందుకు వచ్చేసాను, ఎప్పుడు కూడా నాకు అందరూ చిన్నపిల్లలే అని చెప్పి టెడ్డీ బేర్ పంపిస్తున్నారు అని నాకే అనిపించింది. సో ఇలా ఉంది టెడ్డీ బేర్, నాలాగా క్యూట్గా పిక్కిగా. సో దీనిలో ఏం రాసింది, ఒక హ్యాట్ రాసింది, జస్ట్ ఫర్ యూ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. సో సర్ప్రైజ్ అయ్యి నేను స్టోరీ ఏంటో ఇలా ఆడుకుంటున్నాను నా జీవితంతో. నేను వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ వచ్చేదాన్ని కానీ కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నా కదా, మూమెంట్స్ నిన్ననే వచ్చాను, ఇంకా నాకు ఓపిక కూడా రావట్లేదు. నేను ఫోటో కూడా ఎందుకు పెట్టలేదు అనుకున్నావు, ఇప్పుడు వస్తావు కదా ఈవినింగ్ గేమ్ షోకి ఫ్రెష్ గా దిగిపోయి అనుకున్నా. సో ఈ టైం పట్టింది రెడీ అవ్వడానికి. ఇప్పుడు అయితే అందరూ 10:30కి వస్తున్నారు.
నాకు షో అయితే 10కి అయిపోద్ది అన్నారు, కానీ ఇప్పుడే 8:30 అవుతున్నట్టు ఉంది టైం. సో ఇంకా చూద్దాం అక్కడ జరిగే హడావుడికి టైంకి మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా, అసలు డిస్కషనే చేయడానికి కూడా కుదరట్లేదు, అవుతుందో లేదో. లెట్స్ సీ. Happy birthday wishes from Amina. Happy birthday Amina. Happy birthday. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అయ్యో God bless you. More success. నా ప్రెజెంటేషన్ అది. Happy birthday. చూసి అప్పటి నుంచి హర్యానా ఎట్లా వెయిట్ చేస్తుందో కేక్ తిందామని చెప్పి. Happy birthday to you. Happy birthday to you. హమీద్ వాళ్ళ బ్రదర్, హమీద్ వాళ్ళ సిస్టర్, హమీద్ వాళ్ళ కొడుకు. ఇగో ఈడు హమీద కొడుకు, ఈడు దొంగన కొడుకు, ఇది హలో నేను ఇక్కడ ఉండగా ఆడికెళ్ళ కోడలు ఎత్తున్నా కాదురా. వెళ్ళి ఆడుకోమ్మా. సండే తింటాం చికెన్. ఓకే హ్యాపీ బర్త్డే. సండే తింటాం చికెన్. హమీద అందం హెవెన్. బ్రో చికెన్ కి హెవెన్ కి చికెన్ హెవెన్ చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. రెడీ అమిత, టైం అయిపోతుంది. రెడీ. బర్త్డే టు యు. Happy birthday to you. Happy birthday బట్లారేస్తాం మేడం మీద. హ్యాపీ బర్త్డే. బట్టలు ఆరేస్తాం మేడం మీద, అందరికి అర్థం అవుతుందా? చేతు ఇప్పటికి 3 సార్లు చెప్పాడు, ఎవరికి ఇవ్వలేదు. హ్యాపీ బర్త్డే కేక్ తినిపించడం. సో ఓపెన్ చేసి చూద్దాం ఏం తీసుకొచ్చారు. Oh my God! Oh my God! నేను ఇది ఎప్పుడు చూడలేదే స్టార్ బక్స్. చూసి ఉంటే నేను తీసుకునేది. అందరు కలిపి ఇచ్చిన, లేదంటే ఎవరో 1% థాట్ఫుల్గా ఎవరున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు ఎంత నేను షూట్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి ఇంట్లో వెయిట్ చేశారు నా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్.
showing your love towards me, showing your importance towards me. It is more important. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన నా బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్, ఫ్లవర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ సో థాట్ఫుల్, సో టైం తీసుకొని ఇంటికి పంపడం కానీ, నా కోసం ఇంటికి వచ్చి అందరు కలిసి సెలబ్రేట్ చేస్తున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఐ జస్ట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇయర్ ఇస్ బిన్ సో ప్రెషియస్, సో మెమొరబుల్, సో వర్డ్ లేదు, సారీ. సో ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ Apple is here. Hi Shrikar. హలో. Hi Apple. హలో. సో Apple మా షూటింగ్ లొకేషన్ లో వచ్చింది. చాలా చిన్న పిల్ల బర్త్డే రోజు 31st కాజల్ గిఫ్ట్ ఇచ్చింది. సో 31st బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు? నేను ఊర్లో లేను, ఏ ఊర్లో వెళ్ళావు? వైజాగ్ లో ఉన్నా, అది అందరికీ తెలుసు. అందరు తెలిసినప్పుడు ఎందుకు శ్రీకర్ ని ఇన్విటేషన్ చేయలేదు అని అడిగాడు. స్పీకర్ లేడు అని నువ్వు చెప్పలేవు కదా అందరికి, అందుకే ఇప్పుడు చెప్పేసావు కదా. అందుకనే చెప్పడానికి ప్రయత్నం చేసి, అందుకే నేను వ్లాగ్ లో నన్ను ఇప్పుడు లైవ్ అందరికి నేను ఎంత చెప్పినా కూడా నువ్వు చెప్తే వాళ్ళకి. యా, సో నా యాక్చువల్గా బర్త్డే రోజు ఏదైతే పార్టీ ఆర్గనైజ్ చేసిందో సో ఆ రోజు నేను ఊర్లో లేనన్నమాట, అందుకే రావడానికి అవ్వలేదు. సో ఇంకోసారి పార్టీలో మళ్ళీ కలదు. తెలుసు అలా అంటావని కళ్ళు తిరిగితే ఇలా 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 తిరిగేసరికి వెళ్తావా, నా దగ్గర ఉంటావా చెప్పరా యాపిల్? ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఎప్పుడు వదులుతావరా అని చెప్పేసి. ఇందాక దాకా మసాజ్ చేస్తే పడుకున్నావుగా బానే. ఎవరైనా మసాజ్ చేస్తే పడుకుంటాను నేను. అది తినేసి కడుపులో పెట్టుకో, అది తినేసి కడుపులో పెట్టుకో. నీకు ఇలాంటి ఎప్పుడు బయట థాట్స్ వస్తే మంచిగా రావా? నిన్ను తినేమంటుందిరా. లేదురా, తినేయమని చెప్పలే, లోపల పెట్టి కడుపులో దాచుకోవాలి. సో ఈ రోజు ఏంటంటే మమ్మీ కూడా వచ్చింది లొకేషన్ లో, అందరు ఫస్ట్ టైం కలవడానికి. వచ్చేసి బిర్యానీ ఇచ్చారు కదా, సో అది ఎలా ఉంది అని అడగడానికి వచ్చాను. సో రాహుల్ అండ్ స్వప్న చాలా రోజుల తర్వాత ఒక ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. బర్త్డే అయితే మిస్ అయ్యాను, బట్ షూటింగ్ లో మళ్ళీ కలిసాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రోజు వచ్చిన తర్వాత యాపిల్ కూడా కలిసిన తర్వాత కూడా విష్ కూడా చేయలేదు. అడుక్కోవాలా? బర్త్డే అయిపోయింది, అప్పటికి ఎందుకు విష్ చేస్తారు? అవును, చాలా మంది విష్ చేశారు. ఓకే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. పోరా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే స్వప్న. కానీ స్వప్న బర్త్డే పిల్లలే. నాకు అయిపోయి నాకు సిగ్గు లేకుండా ఇక్కడ ఉన్నాను చూడు, అది నా ప్రాబ్లమ్. నేను బయలుదేరుతాను, నువ్వు కంటిన్యూ చేసుకో. బాయ్ ఫ్రెండ్స్. Hey Manas. Hi. So what's happening? What's happening? Brahmamudi shoot. అది తెలుసు. నువ్వు నా బర్త్డే రోజు బన్యాన్ని ఎందుకు వేసుకొని వచ్చావరా? అరే నేను డైరెక్ట్ నేను అడగట్లేదు, అందరూ అడుగుతున్నారు, నాకు తెలుసు కాబట్టి. సో డైరెక్ట్ గా నేను నీతోనే డాన్స్ టెక్నికల్స్ నుంచి వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆన్ యువర్ బర్త్డే. సో దట్స్ ద రీజన్ ఐ కేమ్ లైక్ దట్. సో అందరు అడుగుతున్నారు, సో అది కూడా రివ్యూ ఇద్దామని చెప్పేసి అందరికి కమెంట్ లో రిప్లై చేయలేదు కదా. ఏం చేయాలి చెప్పు, అంతే. మరి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చే వరకు బర్త్డేనే అయిపోద్ది అని చెప్పేసి. అరే అప్పుడు ఏమంటారు, మానస్ ఇన్వైట్ చేయలేదా? అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదే ఉంటాయి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రెస్పాండ్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అడిగాను. That's what happened, guys. Okay, bye. Bye.